అక్కడే పెట్టేసి వాళ్ళ ఆ సురేష్ వాహనంలో మళ్ళీ ఇక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ కి వచ్చి వాళ్ళు మళ్ళీ అంతా పరిశీలించుకున్నారు. ఇక్కడ అంతా పోలీసులు ఉన్నారు, అంతా ఉన్నారని మళ్ళీ పోలీసులు దొరకకుండా మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత సురేష్ అనే వ్యక్తి వాళ్ళని తన వాహనంలో మిగతా ఎవరైతే ఉన్నారో ఆ వాహనంలో వాళ్ళందరినీ వాళ్ళ ఇంటి దగ్గర దించడం జరుగుతుంది. ఈ నేరస్తుల మటుకి ఇది కార్ డ్రైవ్ చేసిన వ్యక్తి రిత్విక్ రెడ్డి మటుకి తన వాహనాన్ని తీసుకొని తన ఇంటికి పోతాడు. తుకారాం గేట్లు ఉంటుంది అతనిలు, అక్కడ అదే వాహనాన్ని అక్కడ పెడతాడు. పెట్టిన తర్వాత ఈ విషయంలో నిన్న వాళ్ళ సిస్టర్ కంప్లైంట్ మీద, లీలావతి కంప్లైంట్ మీద మనం 304 పార్ట్ 2 337లో కేసు నమోదు చేసి మనం ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ పరిశోధనలో భాగంగా డిఐ వీరశేఖర్ గారికి నిన్న సమాచారం రావడం జరిగింది. వాళ్ళు అంతా నేరస్తులంతా ఒక ప్రాంతంలో ఉన్నారని తెలియగా మైత్రివనం ఎస్ఆర్ నగర్ ఏరియాలో పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఉన్నారని తెలిసే అతను వెళ్లి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. 5 మంది వాళ్ళు మొత్తం నేరస్తులు. అక్కడ దొరికిన వాళ్ళు ఫస్ట్ రిత్విక్ రెడ్డి, అదేవిధంగా లోకేష్, అదేవిధంగా అభిషేక్, ఒక వైష్ణవి, అనికేత్, వీళ్ళు మొత్తం 5 మంది ఆ కారులో ప్రయాణం చేశారు. ఆ ప్రయాణం చేసి అంటే వాళ్ళు ప్రయాణం చేసిన విధానం ఏంటంటే మనకి ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా తెలిసిందంటే వాళ్ళు రాత్రి అంతా 10:30-11 గంటల ప్రాంతంలో ఏదైతే ఏవన్ రిత్విక్ రెడ్డి ఉన్నాడో అతను ఆ కారు తీసుకొని, వర్ణా కారు తీసుకొని వీళ్ళందరినీ ఫ్రెండ్స్ అంటే అతనికి అమెజాన్లో ఈ మధ్యన జాబ్ వస్తుంది, ఆ ఉద్యోగంలో వీళ్ళందరికీ ట్రీట్ ఇస్తా అని చెప్పేసి వీళ్ళందరినీ రాత్రి 10:30-11 గంటల ప్రాంతంలో వేరియస్ ప్లేసెస్ తిరుగుతారు వాళ్ళు. సికింద్రాబాద్లో కొన్ని ప్లేసులు, తర్వాత ఫీవర్ హాస్పిటల్, జూబ్లీస్ బస్ స్టేషను, అట్లా తిరుగుకుంటా లాస్ట్కి గచ్చిబౌలి, దుర్గం చెరువు, అక్కడ పోయి అమెజాన్ ఆఫీస్కి పోతారు. ఇంకొక అతన్ని కూడా అనికేత్ అనే అతన్ని అక్కడ అమెజాన్ ఆఫీస్ దగ్గర ఇంకొక ఆఫీస్ ఉంటుంది, సాఫ్ట్వేర్ ఆఫీసు, అక్కడ అతన్ని ఎక్కించుకోండి ఆ A4 వాళ్ళంతా ఒక బిర్యానీ పాయింట్కి వెళ్తారు. అక్కడ మాదాపూర్లో మన వివేకానంద నగర్లో ఉంటుంది, దాని పేరు 4AM బిర్యానీ సెంటర్. అక్కడ వాళ్ళు బిర్యానీ తింటారు 4 గంటల ప్రాంతంలో. తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు 4:30కి అట్లా బిర్యానీ తిన్న తర్వాత ఈ తాగిన మైకంలో ఉంటాడు ఇతను వచ్చి అతివేగంగా డేంజరస్గా నడిపి దాన్ని గుద్దడం వల్ల వాళ్ళు చనిపోవడం జరిగింది. అది మనకి తుకారాం గేట్ ప్రాంతంలో కళ్యాణి బార్ అని ఉంటుంది మరి, అక్కడ అతను 4 బీర్లు కొనుక్కోవడం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళు స్టార్ట్ అయ్యారు. అదే వీళ్ళు ఇప్పుడు ఏదైతే ఎందుకు మనం వీళ్ళందరినీ అక్యూట్ చేయాల్సిందంటే ప్రజలకు కూడా అందరూ తెలియాల్సిన విషయం ఏంటంటే ఇతను ఈ రిత్విక్ రెడ్డి అని అతను మద్యం సేవించిన అందులో వాళ్ళు ఇంకొక వ్యక్తి కూడా సేవించి మిగతా వాళ్ళు కూడా మద్యం సేవించి వాహనం నడపడం అనేది చాలా ప్రమాదకరమైన విషయం. అట్టి విషయం తెలిసి వీళ్ళందరికీ నాలెడ్జ్ కూడా అతన్ని ఎంకరేజ్ చేశారు అతివేగంగా నడపడానికి. కాబట్టి వాళ్ళు కూడా ఈ యొక్క మరణానికి, ఈ యొక్క ఇన్సిడెంట్కి కారణమయ్యారు. కాబట్టి మనం అందరం కూడా నిరసనగా అందులో పెట్టడం జరిగింది. వీళ్ళు అబెటర్స్ అవుతారు, నడిపిన అతని మీద 304 పార్ట్ 2 వస్తుంది. మేము మా పాయింట్ ఆఫ్ లో మటుకి చాలా కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఎవరిని కూడా అందులో వదిలిపెట్టలేదు. సరైన సమయంలోనే మేము టెక్నికల్గా వేరియస్ సీసీ ఫుటేజ్ల ఆధారంగానే ఆ వాహనాన్ని కనుక్కోవడం, ఆ నేరస్తుల్ని మనం పట్టుకోవడం జరిగిందని మా పోలీస్ పాయింట్ ఆఫ్ నుంచి చాలా చక్కగా ఇన్వెస్టిగేషన్ జరిగిందని మేము భావిస్తున్నాం. మనం కరెక్ట్ సీసీ ఫుటేజ్లో కూడా మనకి వాహనం నడిపే వ్యక్తి అయినటువంటి రిత్విక్ రెడ్డి ఉన్నాడు, అదేవిధంగా వాళ్ళు బీర్ కొన్నది కూడా మనకి సీసీ ఫుటేజ్లో దొరికింది. యాక్సిడెంట్ చేసిన వెహికల్ ఎస్ఆర్ నగర్ పిఎస్ లో ఎదుర్కొనాల్సి వచ్చింది. అట్లనే ఇక్కడికి వాళ్ళ బంధువులు డెడ్ బాడీని తీసుకుని వచ్చి వాళ్ళు ధర్నా చేసేంత వరకు కూడా నిందితుల డీటెయిల్స్ అనేది బయటకి ఎందుకు ఇన్వెస్టిగేషన్ లో చాలా విషయాలు ఉంటాయి, అవన్నీ కూడా ఒకటేసారి డిస్క్లోజ్ చేయరు. మేము ఇన్వెస్టిగేషన్ లో ఉన్న టీం వేరుంటది, మేము ఎక్కడెక్కడ అవసరాలు ఉంటాయో, ఎక్కడ ప్రాంతాలు తిరుగుతుంటామో అవన్నీ సీన్ ఆఫ్ ఆఫెన్సెస్ రీకన్స్ట్రక్షన్ గురించి వేరియస్ ప్లేసెస్ తిరుగుతుంటాం. అది వాళ్ళ బంధువులు ఏం చెప్తున్నారంటే అంటే పోస్ట్ మార్టానికి తీసుకెళ్లిన తర్వాత దాదాపు 5-6 గంటల పాటు కూడా కనీసం పోలీసులు పోస్ట్ మార్టం దగ్గరకు వచ్చి పట్టించుకోలేదు, చాలా నిర్లక్ష్యం చేశారని ఆరోపణలు చేస్తున్నారు. అది తప్పండి. అది చట్ట ప్రకారం మనం ఇంక్వైరీ రాసిన తర్వాత దాని పని జరిగింది. ఒక్క నిమిషం. ఇది ద్వారంపూడి నాగచరణ్ రెడ్డి అని ఈ A1 అక్యూజ్డ్ ఉన్నాడు కదా రిత్విక్ రెడ్డి, వాళ్ళ సొంత భావనే వాళ్ళ సిస్టర్ని ఇచ్చారు, అతనిది కారు. అదేవిధంగా ఆ కారు ఆడ ఉండడానికి కారణం ఏంటంటే ఆ అమ్మాయి ఈ మధ్య రీసెంట్ గా వాళ్ళ ఓన్ సిస్టరే డెలివరీ అయింది. ఇప్పుడు తన అక్యూజ్ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి అవసరాల నిమిత్తం
వాళ్ళ బావ ఆ కారుని ఆ ఇంట్లో ఉంచడం జరిగింది కాబట్టి ఇతనికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉంది కాబట్టి వాడుకున్నాడు. సార్ సురేష్ రెడ్డి అంటే ఆయన మళ్ళీ కార్ వచ్చారని చెప్పారు కదా, వాళ్ళు తీసుకొని సురేష్ ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడ? అది మార్నింగ్ అవర్స్ ఇమీడియట్ గా అది జరిగిన ఏమిటో 6-6:30 ప్రాంతంలో జరిగిన తర్వాత మళ్ళీ అతను వచ్చిండు. అతను మనకి అబ్స్కాండింగ్ ఉండదు, అందుకని కొన్ని ఇంకా ఇన్వెస్టిగేషన్ లో ఇంకా కొన్ని విషయాలు ఉంటాయి కాబట్టి మనం ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. మా ఇన్స్పెక్టర్ గారు వీళ్ళందరినీ అభినందిస్తున్నాం మేము కూడా, ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళ నేరస్తులు పట్టుకుని సరైన సమయంలోనే దాదాపు ఎంత మార్నింగ్ 5 o'clock నేరం అయిందంటే మనకు అందాజ 4 గంటలకే పట్టుకోవడం జరిగింది. చాలా త్వరితంగానే జరిగిందని నేను మా పోలీస్ శాఖను భావిస్తున్నా. థ్యాంక్స్ అందరికి.